హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చాలామంది ఇప్పుడు అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు వస్తున్నాయి. సో, మాకేమైనా డయాబెటిస్ వచ్చిందేమో డాక్టర్ చెప్తా ఉన్నారని చెప్పి డయాబెటిస్ టెస్ట్ చేయించుకుంటారు. సో, ఓకే. షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయనేసి. హ్మ్. కానీ వాళ్ళకి డయాబెటిస్ ఏం లేదు. హ్మ్. అయినప్పటికీ ఈ లక్షణాలు ఎందుకు కనపడతా ఉంటాయి సార్? అరికాల్లో మంటలు లేదంటే తిమ్మిర్లు దీన్ని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటామండి. హుహు. సో, పెరిఫెరల్ న్యూరైటిస్ కండిషన్ రావడానికి డయాబెటిస్ అనేది కూడాను వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టరే. ఓకే. బట్ వీటితో పాటుగా మనకి విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న మనకి యెస్. పాదాల్లో మంటలనేవి రావడం. ఎందుకంటే నెర్వ్ వీక్‌నెస్ అనేది వస్తుంది. నెర్వ్ హుహుహు. డ్యామేజ్ కూడా అయ్యే అవకాశాలుంటాయి ఓకే. కాబట్టి ఇదొకటి. రెండోదేంటంటే ఏదైనా సర్క్యులేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా వెరికోజ్ ఆహాహా! వెయిన్స్ చెప్తూ ఉంటాం మనం. అవును. అవును. సో, వెరికోజ్ వెయిన్స్‌లో కూడాను మనకి సమస్యలనేవి వస్తూ ఉంటాయి. హ్మ్. అలానే బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ లంబార్ రీజియన్‌లో నెర్వ్ పైన పడే ఒత్తిడి లైక్ సయాటికా ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే లంబార్ స్పాండైలోసిస్ కావచ్చు, ఓకే. లంబార్ రెడిక్యులోపతి కండిషన్స్ కావచ్చు. వీటి వల్ల కూడాను మనకి పాదాల్లో కొంచెం తిమ్మిర్లు లేదంటే మంటలు వచ్చేటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాం. బట్ ఎక్కువ మందిలో చూస్తే గనక విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల చాలా ఎక్కువ శాతం మనకి అరికాల్లో మంటలనేవి చూస్తూ ఉంటాం. ఓకే. యాహ్! ఓకే. దీనికి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి సార్? ఇట్లాంటి నర్వ్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి? నెర్వ్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో చాలా స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేవి అంటే చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. హుహు. బట్ రీజన్ ఏంటి? హుహు. ఓకే. సార్ కేవలం డెఫిషియన్సీయేనా? ఆ డెఫిషియన్సీ రావడానికి వీళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల డెఫిషియన్సీస్ వస్తున్నాయా? ఓహ్! లేకపోతే ఏదైనా వేరే అదర్ కారణాలా? లేదంటే ఎక్సెస్ ఏదైనా మెడికేషన్స్ వాడి నెర్వ్ డ్యామేజ్ అవుతుందా? హుహు. ఇలాంటివి మనం అన్నిటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం పడతది. యెస్. అండ్ యెస్. అదర్ కొన్ని రకాల డిసీజెస్ లైక్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళలో హుహు. గాని, డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు, హుహు. వెరికోజ్ వెయిన్స్ ఎఫెక్ట్స్, డీవీటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గాని, ఇలాంటివి ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి. ఓకే. అండ్ వీటన్నిటిని కూడా ఏ రకమైన ప్రాబ్లమ్ ఉంటే దానికి రిలేటెడ్‌గా బాడీ యొక్క నేచర్‌ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతది. యెస్. యెస్. అలా యెస్. ఇస్తే గనుక ఖచ్చితంగా మనకి చాలా బెటర్ ఇంప్రూవ్‌మెంట్ వస్తది. అండ్ కొంతమందిలో ఏంటంటే బోన్ వీక్‌నెస్ కూడా ఎక్కువ మంది చూస్తూ హ్మ్. ఉంటాం. హ్మ్. అండ్ పాదం అడుగేస్తే చాలా నొప్పొస్తుందండి, అవును. హీల్ పెయిన్ అవును. చెప్తూ ఉంటారు. సో, ఇవి కూడా బోన్ రిలేటెడ్ కాల్కేనియస్ స్పర్ అని లేదంటే ప్లాంటార్ ఫ్యాసైటిస్ అని అంటా ఓకే. ఉంటాం. అవును. ఈ రకమైనటువంటి లక్షణాలు కూడాను కొన్ని రకాల డిసీజెస్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. ఓకే. ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఆహాహా! కనిపించే అవకాశాలుంటాయి. సో, వాటన్నిటిని కూడా చూసి ఏ బాడీకి ఏ మెడిసిన్స్ సూటబుల్‌గా ఉంటాయి అనేటటువంటిది అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతది. యెస్. యెస్. హోమియోపతిలో అంటే మెడిసిన్ మనకెంత ఇంపార్టెంటో, మన ఫుడ్ గూడా అంతే ఇంపార్టెంట్ అని జెప్పేసి చెప్తూ ఉంటారు. హ్మ్. సో, ఎట్లాంటి ఫుడ్ అనేది మనం తీసుకోవడం వల్ల ఇట్లాంటి నర్వ్ వీక్‌నెస్ తగ్గుతది సార్? అరికాళ్ళలో మంటలు గావచ్చు, తిమ్మిర్లు గావచ్చు? సో, మోస్ట్‌లీ బి12 రిలేటెడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. హుహుహు. చాలామందేంటంటే బి12 మనం మామూలుగా ఏంటంటే ఏదైనా టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం, సప్లిమెంట్స్. సప్లిమెంట్ హ్మ్. రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవడం అవును. జరుగుతది. అవును. ఇవన్నీ మీకు ఇమ్మీడియేట్ సొల్యూషన్ చూపిస్తది. ఓకే. బట్ వితిన్ మంత్స్‌లో మళ్ళీ మీకు విటమిన్ బి12 తగ్గిపోవడం జరుగుతది. ఓకే. సో, ఓకే. దీనిని మనం ఎక్కువ శాతం బెటర్ చేసుకోవాలంటే ఒకటి దంపుడు బియ్యం. హుహు. సో, చాలా బెటర్‌గా ఉంటది. అవును. సో, లేదు అంటే గ్రీన్ వెజిటబుల్స్ ఓకే. ఓకే. అలాగే లీఫీ వెజిటబుల్స్, హుహు. ఎక్కువ శాతం ఫ్రూట్స్. సో, ఓహ్! వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువగా బి12 అందేటువంటి అవకాశాలుంటాయి. హుహుహు. అండ్ వీటితో పాటుగా మీట్ లైక్ ఓకే. అంటే సీ ఫుడ్స్‌లో అంటే హుహుహు. ఫిష్ గాని ఇలాంటి వాటిలో, ఎగ్‌లో కూడా మనకి ఎక్కువ దొరికే అవకాశాలుంటాయి. ఓకే. యాహ్! ఓకే. హోమియోపతి మందులు వాడిన తర్వాత అంటే వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఎందుకంటే కొన్ని రకాల అలోపతి మందులు వాడితే మళ్ళీ వీళ్ళు ఈ పథ్యం ఉండాలి అని హ్మ్. అంటుంటారు. హ్మ్. అట్లా హోమియోపతి మందులు వాడేటప్పుడు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా సార్? యాక్చువల్‌గా చెప్పాలంటే హోమియోపతి అనేది చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండి. హుహుహు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటిది. మీరు ఓకే. మెడిసిన్ వాడేటప్పుడు పథ్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓహ్! మెడిసిన్ వాడేటప్పుడు పెద్దగా అంటే మేజర్‌గా పథ్యం ఇది తింటే ఇది పని చేయదు అనేటటువంటి పరిస్థితిలో ఉండదు. ఓకే. కేవలం డిసీజ్ కండిషన్ బట్టి కొన్ని ఫుడ్స్ వరకు కొంత మేనేజ్ చేయమని చెప్తాం. ఓకే. బట్ ఓకే. హోమియోపతి మెయిన్ ఇష్యూ ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే హోమియోపతి మందు తీసుకున్నాక అది హుహు. బాడీకి సూటబుల్‌గా ఉంటే బాడీ మెటబాలిజాన్ని కరెక్ట్ చేస్తది. కరెక్ట్ ఓకే. చేసేటప్పుడు మీకు పడని ఫుడ్ కూడా ఇన్ ఫ్యూచర్ అది మీకు ఓహ్! డైజెస్ట్ అయ్యేలాగా, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా మీకు తగ్గేలాగా ఉంటుంది. ఓకే. సో, అదో బెనిఫిట్ అది ఉందన్నమాట. బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీకి పనిచేసే మందు. యెస్. యెస్. వన్స్ మీ వైటల్ ఫోర్స్ అంటాం యూజువల్‌గా. మన ఇమ్యూనిటీని ఎప్పుడైతే మన బాడీ బెటర్ చేసుకోగలుగుతాదో, యెస్. అప్పుడు చాలా రకాల అబ్నార్మల్ సిట్యుయేషన్స్ నుంచి బాడీ అనేది నెమ్మదిగా బయటికి రావడం జరుగుతది. మేము మీరు చెప్పినట్టుగా ఈ ఫుడ్ తీసుకున్నాము. సప్లిమెంట్స్ వాడాము. ఆఖరికి ఇంజెక్షన్స్ కూడా బి12 ఇంజెక్షన్స్ యేసుకున్నాము. హ్మ్. అయినప్పటికీ ఈ ప్రాబ్లమ్ ఉంది అనంటే మరి హోమియోపతిలో ఏమైనా ఈ బి12 రిచ్‌గా ఉండే మెడిసిన్స్ ఉన్నాయండి? యాక్చువల్‌గా ఏంటంటే స్పెసిఫిక్‌గా బి12 అని, డి అని అలాంటి మెడికేషన్స్ కాదండి. ఆహా! బట్ ఇక్కడ మీరు గమనిస్తే
గమనిస్తే ఇప్పుడు ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా B12 డౌన్ అవుతున్న కండిషన్స్ చూసాం. టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళలో కూడా B12 తగ్గిపోయే కండిషన్స్ చూస్తూ ఉన్నాం. డి విటమిన్ తగ్గిపోయే కండిషన్ చూస్తాం. ఎందుకు అంటే బాడీ అనేది మీరు మెడిసిన్ కెమికల్ రూపంలో పంపించినప్పుడు ఏదైనా సప్లిమెంట్ అయినా కావచ్చు, అది ఉన్నంత వరకు రక్తం అనేది శోషణ చేస్తుంది. బట్ తర్వాత అగైన్ మళ్ళీ బాడీలో న్యాచురల్గా అది ప్రొడ్యూస్ కానప్పుడు, న్యాచురల్గా దొరకనప్పుడు మన బాడీ అనేది డెఫిషియన్సీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు దొరకట్లేదు అంటే B12 అనేది మనకి అబ్జార్ప్షన్ అనేది పేగుల్లో జరుగుతుంది. సో మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే పేగుల్లో సమస్యలు ఉండి, లేకపోతే మనకి ఏదైనా కొన్ని డిసీజెస్ వల్ల మనకి అబ్జార్ప్షన్ సరిగ్గా జరగట్లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు సో డెఫినెట్గా మీకు డెఫిషియన్సీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది డెఫిషియన్సీ కాదు, డెఫిషియన్సీ యొక్క రూట్ కాజ్ ఏంటి. సో అది మనం కరెక్ట్ చేయగలిగితే హోమియోపతి ద్వారా డెఫినెట్గా మీరు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం నుంచి కూడా బాడీ నెమ్మదిగా బయటకు వస్తుంది కదా. అంటే న్యాచురల్గా మనకు B12 అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అయితే మీరు తీసుకునే డైట్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. మంచి B12 రిచ్ డైట్ తీసుకోండి, సో విటమిన్ రిచ్ డైట్ తీసుకోండి. అది మీకు బాడీకి పూర్తిగా సపోర్ట్ చేయడానికి హోమియోపతి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా న్యాచురల్గా మనం నయం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.